ఏపీలో పోల్ టెన్షన్ ఇంకా కొనసాగుతోంది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో ప్రతీకార దాడులు జరిగే ఛాన్స్ ఉందని నిఘా విభాగం చేసిన హెచ్చరికలతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలతో పాటు సమస్యాత్మక నియోజకవర్గాలు, ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వేయాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది నిఘా విభాగం. దీంతో 25 కంపెనీల కేంద్ర బలగాలను జూన్ 19 వరకు రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరారు రాష్ట్ర అధికారులు. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన వెంటనే పల్నాడులోని మాచర్ల, గురజాల, నర్సారావుపేట, రాయలసీమలోని చంద్రగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరిలో హింస శృతి మించింది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ డీజీపీ నుంచి వివరణ తీసుకోవడమే కాకుండా పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఇక పలువురు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలను విధుల నుంచి తప్పించింది. అంతేకాకుండా అల్లర్లు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తోంది. మొత్తానికి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు, క్షేత్రస్థాయి పరిస్థితులతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే హింసాత్మక ఘటనలకు బాధ్యులను చేస్తూ ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు 12 మందిపై వేటు పడింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్న సిట్ ఇంకెందరిని దోషులుగా తేల్చుతుందోనన్న టెన్షన్ పోలీసులకు పట్టుకుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయనేది అంతు చిక్కడం లేదు.